నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై సీఎం జగన్ సమీక్ష. నిర్దేశిత ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేలా ప్రోత్సహించాలని సీఎం స్పష్టం. వ్యర్థాల బదలాయింపు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించిన సీఎం జగన్. ఏపీ పర్యావరణ అభివృద్ధి చట్టం 2020ని త్వరితగతిన రూపొందించాలని ఆదేశాలు. పశ్చిమ డెల్టా ప్రధాన కాల్వకు గోదావరి జిల్లాల విడుదల. సుమారు 5,29,000 ఎకరాలకు నీరు అందుతుందన్న ఎస్సీ కేఎస్ ప్రకాష్ రావు. టీటీడీలో భక్తుల దర్శనాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు. క్యూ లైన్ కదలికపై 100 మందితో ట్రయల్ రన్. తిరుమలలో 4 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్న ఆలయ ఈవో. పశ్చిమ గోదావరి జిల్లాలో సరుకులు పంపిణీ చేసిన మంత్రి తానేటి వనిత. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చారన్న మంత్రి. గుంటూరు జిల్లాలో ట్రాక్టర్తో పొలం దున్నిన ఎమ్మెల్యే రజని. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే. కృష్ణా జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం రవాణా. 21 లక్షల విలువ చేసే 142 మద్యం కేసులు స్వాధీనం. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి పూర్తిగా అనుకూలమైన పరిస్థితులు కల్పించేలా పారిశ్రామిక విధానం ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు. కొత్త పారిశ్రామిక విధానం, ఇండస్ట్రీకి అనుమతుల విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలపై సమావేశంలో చర్చించారు. అనుకున్న సమయానికి పరిశ్రమ ప్రారంభం అయ్యేలా చూడటమే పెట్టుబడిదారులకు ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ క్లస్టర్లకు పెద్దపీట వేయాలని, నిర్దేశిత ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ అభివృద్ధి చట్టం 2020ని త్వరితగతిన రూపొందించి మంత్రివర్గ ఆమోదం కోసం పంపించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశంలో మొట్టమొదటి వ్యర్థాల బదలాయింపు ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఆయన తన క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించారు. ఇందుకు గాను సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ వ్యర్థాల సక్రమ నిర్వహణకు తొలి ఆన్లైన్ ప్లాట్ఫామ్ రూపొందించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. వ్యర్థాలను 100% సురక్షితంగా పారవేయడం, వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించడం, ఆడిటింగ్ చేయడం ఏపీ ఈఎంసీ ఏర్పాటు చేయడానికి ప్రధాన లక్ష్యమని తెలిపారు. తాడపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఐఎఫ్ఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. యువ ఐఎఫ్ఎస్ అధికారులు సుమన్ బేనివాల్, వినీత్ కుమార్, జి విఘ్నేష్ అప్పావ్ సీఎం జగన్ని కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఐఎఫ్ఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఎన్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో ఏరువాక ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతుంది. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఈ క్రమంలో ఖరీఫ్ సీజన్ లాభసాటిగా మారాలని ఆకాంక్షిస్తూ ప్రజాప్రతినిధులు పొలం బాట పట్టారు. దీంట్లో భాగంగా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే రజని పొలం దున్నారు. స్వయంగా ఆమె ట్రాక్టర్తో దుక్కి దున్ని స్ఫూర్తిగా నిలిచారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన ఆమె వరుణ దేవుడు రైతులను కరుణించాలని కోరారు. పార్వతీ సుదే హర 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 మహాదేవ అధిష్ఠితా మంత్రపుష్పో సుముఖస్యేకదందక్షా కపిలో విఘ్నికః లంబోదరజంగడో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాదక్షా బాలచంద్రో ప్రదక్షిణ బాలచంద్రో గజాననః వక్రతుండ స్వర్పకర్ణ హేరంభా స్కందపూర్వయ షోడశైతాని నామాని హపడే ప్రజాదపి విద్యారంభే వివాహే చ ప్రమేషా నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నోత్తస్య రజాయితే. నమస్కారం చేసుకుని చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సంపూర్ణ మమ సర్వదా. శ్రీ నందికొండ విఘ్నేశ్వర స్వామి దేవత సర్వానుగ్రహ ప్రసాద బల సిద్ధిరస్తు. చిన్నగా
పౌర్ణమి సందర్భంగా నాదెండ్ల గ్రామంలో ఉన్న పొలానికి వచ్చి ఈరోజు రైతులందరూ కూడా పొలం పనులు మొదలు పెట్టుకుంటే అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో మరి ఈరోజు చాలా సంతోషంగా ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరూ కూడా పొలాల్లో ఈరోజు పొలం పనులన్నీ కూడా మొదలు పెట్టుకుంటున్నారు. దీంట్లో భాగంగా నేను కూడా మా నియోజకవర్గంలో ఉన్న నాదెండ్ల గ్రామానికి వచ్చి పొలం పనులు మొదలు పెట్టడంలో నేను కూడా ఈరోజు భాగస్వామినై జగనన్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతులకు భరోసానిచ్చే ప్రభుత్వము, రైతుల జీవితాన్ని రారాజుగా తీర్చే ప్రభుత్వం అని చెప్పి వారికి మరొకసారి భరోసాని ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇంత మంచి ప్రభుత్వంలో మంచి గవర్నెన్స్ ఇస్తూ రైతు సంక్షేమాని కోసం నిరంతరం ఆలోచిస్తున్న మా జగనన్నని మరొకసారి ఇక్కడి నుంచి రైతులందరి తరఫున అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ డెల్టా ప్రధాన కాల్వకు ఎస్సీ కేఎస్ ప్రకాష్ రావు చేతుల మీదుగా 500 క్యూసెక్ల గోదావరి జలాలను అధికారులు విడుదల చేశారు. విద్యేశ్వరం హెడ్ సూయజ్ వద్ద అధికారులు ప్రతి ఏడాదిలాగే గోదావరి జిల్లాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంవత్సరం ఖరీఫ్ పంటకు సుమారు 5,29,000 ఎకరాలకు గాను పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ నుండి 500 క్యూసెక్ల సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. 5/6/2020 ఉదయం 9:30కి ఈ వెస్టర్న్ డెల్టాకి సంబంధించిన ఎక్స్ట్రీస్ దగ్గర నుంచి పంట కాలంకి నీళ్లు వదలటం జరిగింది. యాక్చువల్గా ఐఏబీ మీటింగ్ ప్రకారం మన కలెక్టర్ గారి చైర్మన్షిప్లో జరిగిన మొన్న నవంబర్లో జరిగిన ఐఏబీ మీటింగ్ ప్రకారం 1వ తారీఖున వదలవలసిన తీర్మానం జరిగినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఓఎండ్ఎం వర్క్స్ అవి ఉండటం వల్ల గోదావరిలో నీళ్లు ఇన్ఫ్లోస్ తక్కువ ఉండడం వల్ల అవసరం లేకపోవడం వల్ల కూడా 5వ తారీఖుని పోస్ట్ పోన్ చేశాము. దాని తగ్గట్టుగా కలెక్టర్ గారి ఆదేశాలు తీసుకున్నాము. అనుమతి తీసుకుని 5వ తారీఖున అన్నట్టుగా ఇవాళ 9:30కి మేము వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది 5,29,000 ఎకరాలకి కాలువ ఇరిగేషన్ నిమిత్తం ఉన్నది. తర్వాత ఈ జేడీ అగ్రికల్చర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అందరికీ కూడా రైతులందరికీ కూడా ఈ సీడ్ బ్యాడ్డింగ్ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్కి వాళ్ళు సమాయత్తం కావాలని కోరడం జరిగింది. విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా తగిన చర్యలు చేపట్టామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పంజా విసురుతున్న కరోనాను నియంత్రించే దిశగా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. అన్ని రకాలుగా కూడా దాన్ని అధిగమించాలన్నటువంటి అభిప్రాయంతో మనం ప్రయత్నాలు చేశాం. మార్చి 22వ తారీఖు ఏ రోజైతే జనతా కర్ఫ్యూతో ప్రారంభమైనటువంటి లాక్డౌన్, ఆ రోజు కేవలం దేశవ్యాప్తంగా 400 కేసులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం లాక్డౌన్ని ప్రారంభిస్తే నేటికి అంటే దాదాపు 2.5 నెలల సమయానికి దాదాపు 2,25,000 కేసులు ఈరోజు దేశంలో నమోదవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా సూచన మేరకు, సలహా మేరకు దేశవ్యాప్తంగా జోన్స్ వారీగా రాష్ట్రాలని, జిల్లాలని విభజన చేసి, ప్రాంతాలని విభజన చేసి దీంతో పాటు మనం కలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది తప్ప దాన్ని ఎక్కడో అంతమందించేటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ. సో ప్రజల తాలూకా పరిస్థితుల్ని, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని అటు రాష్ట్రానికి సంబంధించి కానీ, దేశానికి సంబంధించి కానీ, సామాన్యమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా వ్యవస్థలు నడిస్తే తప్ప దాన్ని అధిగమించలేమనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా సడలింపులు రావడం, ఎవరి మటుకు వారు పూర్వంలాగే పూర్తి స్థాయిలో వారి తాలూకా కార్యకలాపాల్లో మనం మునిగి తేలుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు అనకాపల్లి పట్టణానికి సంబంధించి కానీ, నియోజకవర్గానికి సంబంధించి కానీ ఒక కేసు మనం ఏదైతే చింతలపాలెం మనం చూసాం, అది కూడా విజయవాడ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ద్వారా అది రావడం, మనం దాదాపు 28 రోజుల పాటు ఆ ప్రాంతం కంటైన్మెంట్లో తీసుకోవడం, వారు కూడా మళ్ళీ చికిత్స పొంది తిరిగి రావడం కూడా జరిగింది. అయితే అంతా సవ్యంగా ఉందనుకున్నటువంటి సమయంలో అనకాపల్లి పట్టణాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా ఒక్కసారిగానే 4 కేసులు నిన్నటికి నమోదైనట్టుగా మనకి అధికారికంగా వెల్లడించడం, వాణి
రేడియో సర్వీస్ అనేటువంటి సంస్థ ద్వారా వారి కుటుంబంలో ఆ తండ్రి కొడుకులు ఎవరైతే ఆ సంస్థను నడుపుతూ ఉన్నారో వారి ద్వారా అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వారి మెయిడ్ కానీ తద్వారా అక్కడ ఎవరైతే కొనుగోలు చేసినటువంటి వారు కూడా కొంతమందికి ఆ సిమ్టమ్స్ కనబడతా ఉన్నాయన్నటువంటిది కూడా సమాచారం ఉంది. అలాగే చిన్నబాబు కాలనీలో ఆచార్య గారు అనేటువంటి వ్యక్తి శ్రీనివాస్ మెటల్స్ అనేటువంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆయనకు కూడా పాజిటివ్ వచ్చినట్టుగా సమాచారం అధికారులు వెల్లడించడం జరిగింది. దాదాపు 4-5 కేసులు ఒక్కసారిగా అనకాపల్లి పట్టణంలో రావడంతో కాస్త ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అన్ని రకాలుగా కూడా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే మీ ద్వారా ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, ఆ సంబంధించినటువంటి సంస్థలో అనేక మంది కొనుగోలు చేశారనేటువంటిది ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంది. దయచేసి ఏదో అయిపోతుంది అనేటువంటి భయంతో దయచేసి ఎవరు కూడా దాయొద్దు. ఆ సంస్థలో ఎవరైనా ఆ వస్తువులు కొనుగోలు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ దయచేసి ప్రభుత్వానికి తమ తాలూకా వివరాలని వెల్లడించమని చెప్పి మీ ద్వారా ఉదయపూర్వకంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు ఏదన్నా అశ్రద్ధ చేసినా అలసత్వం చేసినా తద్వారా మీ కుటుంబ సభ్యులకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు నివసించేటువంటి మీ గ్రామాల్లోనూ మీరు నివసించేటువంటి మీ ప్రాంతాల్లోనూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి మీ తాలూకా సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. తిరుమల శ్రీవారి భక్తుల దర్శనంపై భక్తులకు క్లారిటీ వచ్చింది. లాక్డౌన్ నిబంధనల సడలింపులతో భక్తులకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో శ్రీవారి ఆలయంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. క్యూలైన్ కదలికను గుర్తించేందుకు గాను గంటకు ఎంతమందిని దర్శనానికి చేరవేయడం అనే అంశంపై పరిశీలించారు. 100 మంది టీటీడీ ఉద్యోగులతో ట్రయల్ రన్ నిర్వహించగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారావు, ఈవో అనిల్ కుమార్ సింగాల్ పరిశీలించారు. వైవి సుబ్బారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 8, 9, 10 తేదీల్లో టీటీడీ ఉద్యోగులు స్థానికులతో శ్రీవారి దర్శనాలు ట్రయల్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు. తిరుమలలో ప్రధానంగా 4 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, కళ్యాణకట్టలో తలనీలాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని తెలిపారు. ముందుగానే ఆలోచించి మేము భక్తులకి దర్శనాలు ఆపేయడం జరిగింది. ఇప్పుడు సుమారుగా రేపు 8వ తారీఖుకి 80 రోజులు సుమారు. సో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8వ తారీఖు నుంచి ప్రార్థనా స్థలాల్లో మిగతా కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ సడలింపులు నియమాలు ప్రకటించిన ధర్మల మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతించిన ధర్మల మనం ఈ నెల 8వ తారీఖు నుంచి ప్రయోగాత్మకంగా ట్రయల్ బేసిస్గా దర్శనాలు ప్రారంభించబోతున్నాం. అంటే 8వ తారీఖు 9వ తారీఖు కొంతమంది గుర్తింపు కలిగిన కార్డులు ఉన్న మన టీటీడీ ఎంప్లాయీస్తో ప్రారంభించాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. 8వ తారీఖు 9వ తారీఖు ఇది ప్రధానంగా మనం ఎంతమందికి దర్శనం చేయించగలము, ఏది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నియమాలు పాటిస్తూ, ఆ నియమాలు ఏంటో మనకు అందరికి కూడా తెలుసు. ఇప్పటికే ముఖ్యంగా మాస్కులు ధరించి రావటం, అదేవిధంగా సామాజిక దూరం మెయింటైన్ చేయటం. ఇప్పటి వరకు భక్తుల కోరికపై మనం లడ్డుని వాళ్ళ డోర్ డెలివరీ లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఈవెన్ కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల్లో భక్తుల కోరికపై పంపించడం జరిగింది. అది ఈ రోజు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. దాన్ని మనం ప్రారంభించిందే భక్తుల విన్నపం పైన. వాళ్ళకి దర్శనాలు లేవు కాబట్టి భక్తులందరూ మాకు ప్రసాదాలను అందిస్తూ స్వామివారి కటాక్షం భక్తులవుతామని విజ్ఞప్తి మేరకు పంపించగలిగాం. ఇప్పుడు కూడా పంపిస్తున్నాం. దాన్ని మాత్రం 8వ తారీఖు దర్శనాలు స్టార్ట్ అయిన తర్వాత యథాస్థితిగా ఆపేయడం జరుగుతుంది. ఏదైతే అలిపిరి దగ్గర ప్రధానంగా మనం రిజిస్ట్రేషన్స్ కౌంటర్ పై పెడుతున్నామో అక్కడ ప్రతి భక్తులే కదండి, ఎంప్లాయీస్ కూడా పైకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే థర్మల్ స్క్రీనింగ్ జరుగుతుంది. వెహికల్స్ కూడా మొత్తం వెహికల్ స్కానింగ్ ఎట్లా మామూలుగా చేస్తున్నారు, మళ్ళీ వెహికల్ స్కానింగ్తో పాటు
వెహికల్ కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసే కార్యక్రమం, అందులో ప్రయాణించే వాళ్ళని కూడా మొత్తాన్ని దించి చెక్ చేసి హ్యాండ్ శానిటైజర్స్ అవన్నీ కూడా వాడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి గ్రామంలో గాడ్స్ వే ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో 200 మంది పాస్టర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి వనిత మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో పాదయాత్రలో ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్ ముందున్నారని, ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ఇప్పటి వరకు ఎన్ని సంక్షేమ పథకాలు పేదలకి అందించారో, ఇంత తక్కువ కాలంలో ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈవెన్ కరోనా టైంలో, లాక్డౌన్ పీరియడ్లో ఏమాత్రం ప్రజానికం ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ కూడా, అంటే ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా 5 సార్లు వాళ్ళకి రేషన్ ఉచితంగా ఇస్తూ, అదనంగా 1000 రూపాయలు ఇస్తూ, మన రాష్ట్రంలో ఉన్న ప్రజానికాన్ని చూసుకుంటూనే ఇతర రాష్ట్రాల నుండి మన దగ్గరికి వలస కార్మికులుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ వాళ్ళకి కూడా రేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇంత చక్కగా, అంటే చాలా బ్యాలెన్స్డ్గా అనమాట. ఒక పక్కన మనము ఇచ్చిన హామీలు కానివ్వండి, నవరత్నాలు కానివ్వండి, లేవో మేనిఫెస్టోలో పెట్టినవి కానివ్వండి, ఇవన్నీ కూడా నెరవేరుస్తూ ఈ కరోనా విపత్తుని కూడా కంట్రోల్ చేస్తూ, ఓ పక్కన ఇబ్బంది పడే ప్రజల్ని ఆదుకుంటూ చాలా బ్యాలెన్స్డ్గా, చాలా చిన్న వయసులో ముఖ్యమంత్రిగా మంచి పేరు సంపాదించుకోవడం జగనన్నకి ఒక్కరికి మాత్రమే దక్కింది. ఈ దక్కిన ఈ ఘనతని, ఈ పేరుని ఏదో రకంగా దాన్ని తగ్గించాలి, గ్రావిటీని తగ్గించాలి, తమ ఉనికిని చాటుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజున ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతున్నారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతానండి, మేము ప్రామిస్ చేసినవి కానివ్వండి, మేనిఫెస్టోలో పెట్టినవి కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు 5 సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ కూడా 1 సంవత్సరంలోనే మేము అన్ని వర్గాల వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. వాళ్ళు 14లో ప్రామిస్ చేస్తున్నారు కదా, ఎన్ని నెరవేర్చారు వాళ్ళు ఇచ్చినవి? ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోమనండి, వాళ్ళకే తెలుస్తుంది. ఈ రోజున వాళ్ళని ప్రజలు చీకొట్టి మూలన కూర్చోబెట్టింది దేనికండి? వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఏది ఒకటి నెరవేర్చలేదు కాబట్టి. ముఖ్యంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మల విషయంలో కానివ్వండి, లేదా రైతుల విషయంలో కానివ్వండి, రుణమాఫీ చేస్తామని చెప్పిన విషయంలో ఏ విధంగా మోసం చేశారో అవన్నీ కూడా ఈ రోజున రైతులు కానివ్వండి, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు కానివ్వండి, అందరూ కూడా విసిగిపోయి వాళ్ళని ఈ రోజున ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం జరిగింది. అది మర్చిపోతున్నారు వాళ్ళు. మర్చిపోయి ఈ రోజున ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత చక్కగా, ఇంత తక్కువ కాలంలో, ఒక పక్కన రాష్ట్రమే ఉన్న ఆర్థిక పరిస్థితి అసలు ఇచ్చే పరిస్థితి కాదు, అలాంటి భయంకరమైన పరిస్థితిలో కూడా చక్కగా అన్ని వర్గాల వాళ్ళకి రీసెంట్గా ఈ కరోనా విపత్తులోనే వేటకి, సముద్రం మీద వేటకి వెళ్ళే వాళ్ళకి 2 months హాలిడే ఉంటుందండి. ఆ 2 months వాళ్ళకి 10,000 ఇవ్వడం స్వీకరిస్తున్నారు. కనీసం మీరు స్వాగతించకపోయినా పర్వాలేదు కానివ్వండి, అనవసరమైన అవాకులు చెవాకులు పేలడం అనేది కరెక్ట్ కాదు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామంలో భారీగా మద్యం పట్టుబడింది. సుమారు 21 లక్షల విలువ చేసే 142 మద్యం కేసులను స్వాధీనం చేసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు గ్రామానికి చెందిన మద్యం వ్యాపారిగా సంబంధించినవి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మద్యం వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేపల్లె నుండి బొందల గురువు వెళ్తున్న ఓ వ్యక్తి బైక్ అదుపు తప్పి కింద పడ్డాడు. రోడ్డు పక్కన పడడంతో నేరుగా అక్కడే ఉన్న హద్దురాయి తలకు బలంగా తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బొందల గురువుకు చెందిన శివరాం ప్రసాద్గా గుర్తించారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్ద కొట్టాల గ్రామంలో రైతులు ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే రైతులు మౌలాలి మరియు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమితో వ్యవసాయం పనులు ప్రారంభమవుతాయని, తొలకరి వర్షాలు పడగానే సిద్ధం చేసుకున్న విత్తనాలను వేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి రైతులకు మంచి పంటలు రావాలని భగవంతుని కోరుకుంటున్నానని తెలిపారు. నా పేరు మధుసూదన్ రెడ్డి. ఈ ఏరువాక పున్న పండుగ, ఈ పండుగ పోతేనే మరుసటి కార్తెల వాన పడితే ఇప్పుడు అంతా సేద్యాలు దుక్కులు కాసుకుంటూ చేసుకుంటాము. ఈ కార్తెల వాన పడితే ఇత్తనం నాటుకుంటున్నాము.
ఏరువాక పున్నం పండుగ, ఇది రైతుల పండుగ. ఈ దుక్కులు దున్నుతున్నాము. రేపు ఈ కాత వచ్చే కాత వాన పడితే విత్తనాలు నాటుకుంటున్నాము. ఇప్పుడు వర్షాలు ఉన్నాయా? ఏమన్నా పన్నాను, పెద్ద వాన పడిందన్న. పెద్ద ఈ వాన తర్వాత ఇప్పుడు దుక్కులిన తర్వాత ఏం చేస్తారు? ఇంకా విత్తనాలు నాడతాము. విత్తనాలు నాటుతారు. ఈసారి వర్షాలు బాగా పడతాయి? పడితే నాటేది. పోయినసారి వర్షాలు బాగున్నాయా? ఓ రకంగా పడినాయి. ఈసారి బాగా పడాలని కోరుకుంటున్నారా? బాగా పడాలని కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో గీత కార్మికుల సమస్యపై రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందించారు. జే గౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కరోనా లాక్డౌన్ సమయంలో కల్లు గీత కార్మికులపై జరిగిన అన్యాయాలను వివరిస్తూ వారికి ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ తెనాలిలో ఆర్డీఓ ఆఫీసులో ఏఓ ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన ఎంఆర్ఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సహకరిస్తామని తెలిపారు. ఈరోజు మనకు తెనాలి సంబంధించినటువంటి లాక్డౌన్ వల్ల తెనాలి ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ కరోనా వల్ల ఏదైతే విపత్కర పరిస్థితుల్లో ఈ కళ్ళు గీత కార్మికులు వాళ్ళ ఆర్థికంగా నష్టపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి ఇంకా అదే ఈ జగనన్న చేదోడు కార్యక్రమంలో ఇచ్చినటువంటి ఏదైతే 10,000 రూపాయలు ఉన్నాయో అవి వీళ్ళకు కూడా వర్తింప చేయాలి, వీళ్ళకు కూడా ఇవ్వాలి ఎక్కువ మందికి అని చెప్పి ఈరోజు మనకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి కిషోర్ గారు మనకి ఈరోజు రిప్రజెంటేషన్ జరిగింది. దీనిని మనకు కలెక్టర్ దృష్టికి అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. జయగౌడ జాతీయ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గత 4 నెలలుగా లాక్డౌన్ జరుగుతూ ఉంది దేశం మొత్తం కూడా. ఈరోజు మరి ముఖ్యంగా మనం గుంటూరు జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి సిసి గారితో మాట్లాడటం జరిగింది. నిన్న కలెక్టర్ గారికి కూడా మనం గీత కార్మికుల మీద ఈ లాక్డౌన్ సమయంలో గీత వృత్తి పూర్తిగా ఆపేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న చేదోడు అనే కార్యక్రమం తీసుకుంది. దాంట్లో రజకులకి, నాయ బ్రాహ్మలకి, అదేవిధంగా చేనేత కార్మికుల సోదరులందరికీ కూడా జగనన్న చేదోడు కింద తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తం బీసీ అగ్రకులాల్లో ఉన్న ఎక్కువ జనాభా ఉన్న గౌడ కమ్యూనిటీని పూర్తిగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విస్మరిస్తూ వస్తూ ఉంది. మేము ప్రభుత్వానికి ఒకటే తెలియపరచడామని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ జగనన్న చేదోడు కార్యక్రమంలో రేపు చెప్పే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా గీత కార్మికులకు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా జగనన్న చేదోడు కార్యక్రమంలో పెట్టి ఆర్థిక సహాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లాక్డౌన్ సమయంలో అక్రమంగా పెట్టిన కేసులను కూడా వెంటనే తీసేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఒక జీవో ఇవ్వాలని చెప్పి జయగౌడ ఉద్యమం తరఫున కోరుతా ఉన్నాం. అందరూ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా గీత కార్మికుల్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. మేము కూడా ఈ గత సంవత్సర కాలం నుంచి కూడా ₹1 కూడా ఆర్థిక సహాయం చేయనటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ఈ జగనన్న చేదోడు కార్యక్రమంలో గీత కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పి మా జయగౌడ ఉద్యమం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై సీఎం జగన్ సమీక్ష. నిర్దేశిత ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేలా ప్రోత్సహించాలని సీఎం స్పష్టం. వ్యర్థాల బదలాయింపు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించిన సీఎం జగన్. ఏపీ పర్యావరణ అభివృద్ధి చట్టం 2020ని త్వరితగతిన రూపొందించాలని ఆదేశాలు. పశ్చిమ డెల్టా ప్రధాన కాల్వకు గోదావరి జిల్లాల విడుదల. సుమారు 5,29,000 ఎకరాలకు నీరందుతుందన్న ఎస్సీ కేఎస్ ప్రకాష్ రావు. టీటీడీలో భక్తుల దర్శనాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు. క్యూ లైన్ కదలికపై 100 మందితో ట్రయల్ రన్. తిరుమలలో 4 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్న ఆలయ ఈవో. పశ్చిమ గోదావరి జిల్లాలో సరుకులు పంపిణీ చేసిన మంత్రి తానేటి వనిత. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చారన్న మంత్రి. గుంటూరు జిల్లాలో ట్రాక్టర్తో పొలం దున్నిన ఎమ్మెల్యే రజని. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే. కృష్ణా జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం రవాణా. 21 లక్షల విలువ చేసే 142 మద్యం కేసులు స్వాధీనం. ఇవి
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.